వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆస్తుల ధ్వంసం అన్నది కొనసాగుతూనే ఉంది. తాజాగా వెంకటగిరి దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించినటువంటి తిరుపతి జిల్లా వెంకటగిరి 9వ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి రాజారెడ్డి దంపతుల ఇంటిని కూల్చేశారు. వెంకటగిరికే చెందిన వాళ్ళ నుంచి 2010 సంవత్సరంలో పట్టణంలోని చెవిరెడ్డిపల్లి సమీపాన సత్యసాయి లేఅవుట్లో 6.5 అంకణాల స్థలాన్ని కొనుగోలు చేశామని, ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నామని, సమీపంలో ఉన్న చెరువు పోరంబోకు స్థలంలో గేదెలు కట్టేసుకుంటున్నామని చెప్పారు. ఇంటికి అధికారులు విద్యుత్ మీటర్ ఇచ్చారని, ఇంటి పన్ను విధించారని చెప్పారు. గత ఎన్నికల్లో తాము వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశామని అక్కస్తో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తన ఇంటికి వద్దకు వచ్చి చెరువు స్థలం ఆక్రమించుకున్నారని మార్కింగ్ ఇచ్చారని, తన నివాసంలో కొంతమేర ధ్వంసం చేశారని చెప్పారు. మళ్ళీ శనివారం అధికారులు ఎటువంటి సమాచారం కూడా జేసీబీ తీసుకొచ్చి తన ఇంటిని పూర్తిగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ధ్వంసం చేశారని చెప్పారు. గతంలో 2016లో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణ తన ఇంటిని కూల్చేయించారని, ఇరిగేషన్ అధికారులతో సర్వే చేయించారని చెప్పారు. అప్పట్లో అధికారులు సర్వే నిర్వహించి చెరువు పోరంబోకు స్థలం హద్దు మేర ట్రెంచ్ నిర్మించి వెళ్ళిపోయారని, గతంలో అధికారులు ఇచ్చిన మార్కింగ్ ప్రస్తుతం ఇచ్చిన మార్కింగ్కి చాలా వ్యత్యాసం ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా తన ఇంటిని కూల్చేశారని వాపోయారు.